నా పేరు కె పాండురంగారావు. నేను రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్లో సూపర్ స్పెషలిస్ట్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. ఈ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ లివర్ అంటే కడుపు, పేగులు మరియు కాలేయము, పిత్త సంచి నాళాలు, ప్యాంక్రియాస్ సంబంధించిన జబ్బులకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నమాట. నేను ఇప్పుడు మీకు కామెర్ల గురించి మాట్లాడతాను. కామెర్లు అంటే జాండీస్ అంటారు. ఇది కళ్ళు పచ్చగా ఉంటుంది, మూత్రం పచ్చగా వస్తుంది, కొంతమందికి విరేచనం తెల్లగా సున్నంలా కూడా వస్తుంది అనమాట. పలు కారణాల వల్ల వస్తాయి. దీన్ని స్థూలంగా మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే మెడికల్ జాండీస్, అంటే అక్కడ మెడిసిన్స్ తో ట్రీట్మెంట్ అయ్యేవి. సర్జికల్ జాండీస్ ఇక్కడ ఏంటంటే మెడిసిన్స్ తో క్లియర్ కావు, సర్జరీ కానీ ఎండోస్కోపీ ప్రొసీజర్ చేసి కానీ మనము క్యూర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ రెండు రకాల జాండీస్. మెడికల్ జాండీస్ లో మనం కామన్ గా చూసేది ఏంటంటే వైరల్ హెపటైటిస్. ఇది యూజువల్ గా ఏంటంటే కలుషితమైన ఆహారము, నీరు తీసుకోవటం వల్ల వచ్చారన్నమాట ఇన్ఫెక్షన్స్. హెపటైటిస్ ఏ, బి. ఏ అనేది చిన్నపిల్లల్లో చాలా కామన్ గా ఉంటుంది. ప్రస్తుతం గవర్నమెంట్ దీనికి ఏకి వ్యాక్సిన్ కూడా ఉన్నది. దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. మనము తాగే నీరు కాసి చల్లార్చి కానీ ఫిల్టర్ వాటర్ కానీ తీసుకుంటే ఈ ప్రాబ్లం రాదు. అండ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా తినేటప్పుడు చేతులు కడుక్కొని తినమని నేర్పిస్తే చాలా వరకు దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. రెండవ జాండీస్ ఏంటంటే హెపటైటిస్ ఈ వైరస్. దీనికి వ్యాక్సిన్ లేదు. ఇది యూజువల్ గా పెద్దవాళ్ళకు వస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వస్తే వాళ్ళకి చాలా ప్రమాదం కూడా జరగచ్చు అనమాట. ఇది కూడా మనం ఆహారం నియమాలు పాటించి మనం తినేటప్పుడు చేతులు కడుక్కొని, మనం తాగే నీరు శుభ్రమైన నీరు తీసుకుని అవుట్ సైడ్ మనం రోడ్ల మీద బండ్ల మీద ఆహారం తినకుండా ఉంటే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవి రెండు మెడిసిన్స్ తోనే కంట్రోల్ అయిపోతే సపోర్టివ్ ట్రీట్మెంట్ తోటి. చాలా రేర్ గా ఇవి లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళి లివర్ ట్రాన్స్ప్లాంట్ కి దారి తీయవచ్చు. అది చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ టైప్ ఈ హెపటైటిస్ ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీల్లో ఇది జరుగుతూ ఉంటుంది. తర్వాత అనదర్ కారణం మనం చేసుకునేది ఏంటంటే లివర్ జాండీస్ వచ్చేది ఆల్కహాల్. చాలా కామన్ ఇది ఎవరైతే రోజు ఆల్కహాల్ తీసుకుంటారో ఎక్కువ క్వాంటిటీలో, అంటే నియర్లీ 7-8 పెగ్స్ రోజు తీసుకునే వాళ్ళు, లేకపోతే బింజ్ ఆల్కహాల్ అన్నమాట, ఒకేసారి కంటిన్యూస్ గా ఉదయం నుంచి రాత్రి తాగుతుంటారు, వీళ్ళలో వస్తుంది. ఇది చాలా డేంజర్ జబ్బు. ఎందుకంటే ఇది ఎర్లీ స్టేజ్ లో ఆపకపోతే లివర్ సిరోసిస్ లోకి వెళ్ళిపోతుంది. సిరోసిస్ అంటే వాళ్ళకి కడుపులో నీరు, కాళ్ళకి నీరు, కళ్ళు పచ్చగా అవటము, మెమరీ సరిగా అంటే జ్ఞాపక శక్తి సరిగా లేకపోవటం, కొంతమందికి రక్తవాతులు, రక్త విరేచనాలు అవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ మితంగా తీసుకోవడం అనమాట. సోషల్ డ్రింకింగ్ వరకు ఉండాలంటే, ఎక్కువ రెగ్యులర్ గా తీసుకోకూడదు. సో ఈ 3 ముఖ్యమైన కారణాలు మెడికల్ జాండీస్ కి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అంటే మనం వేసుకునే మెడిసిన్స్ వల్ల కూడా చాలా మంది జాండీస్ వస్తుంది. ఎస్పెషల్లీ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం చాలా ఈ మధ్య కాలంలో ఆయుర్వేదిక్ మెడిసిన్స్, యునాని మెడిసిన్స్ చాలా ఫేమస్ అయిపోయినాయి. చాలా మంది డాక్టర్ సూపర్విజన్ లేకుండా తీసుకుంటున్నారు. వీటి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ లివర్ మీద ఉంటుంది. చాలా మంది మా దగ్గరికి ఈ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత జాండీస్ తో వస్తుంటారు అనమాట. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైనా ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా కానీ అది మనము ఇంటర్నెట్ లో చెక్ చేసుకుని దాని మీద లివర్ మీద ఎఫెక్ట్ ఉందో లేదో చూసుకుని తీసుకోవాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సర్జికల్ జాండీస్. ఇది ఏంటంటే మన పిత్త సంచి నాళము బ్లాక్ అయినప్పుడు సర్జికల్ జాండీస్ వస్తుంది అనమాట. ఈ 2 రకాలు. ఒకటి ఏంటంటే గాల్బ్లాడర్లో స్టోన్స్ వల్ల, పిత్త సంచుల రాళ్ల వల్ల ఒకటి. సెకండ్ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ వల్ల రావచ్చు అనమాట. పిత్త సంచి రాళ్ళు ఏంటంటే చాలా మందికి మనము స్కాన్ చేస్తుంటే నియర్లీ ఒక 10%కి పిత్త సంచులు రాళ్ళు ఉంటాయి. ఇది ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళలో చాలా కామన్. ఇది ఏంటంటే ఒక్కొక్కసారి ఈ రాళ్ళు బయటకు వచ్చి పిత్త సంచి నాళాన్ని బ్లాక్ చేస్తూ సడన్ గా జాండీస్ వస్తుంటాయి. వీళ్ళకి విపరీతమైన నొప్పి, చలి, జ్వరం, కళ్ళు పచ్చ కూడా అవుతుంటాయి అనమాట. ఇది ఇమీడియట్ గా ఈ రాళ్ళని ఎండోస్కోపీ ఉపయోగించి ఈఆర్సీబీ ప్రొసీజర్ అంటారు అనమాట. పిత్త సంచి నాళాన్ని పెద్దగా చేసి ఆ రాళ్ళని బెలూన్ తో కానీ బాస్కెట్ తో కానీ తీసేసి, ఒకవేళ జాండీస్ ఎక్కువగా ఉండి చలి, జ్వరం ఉంటే స్టెంట్ వేస్తే క్లియర్ అయిపోతుంది. తర్వాత వీళ్ళు గాల్బ్లాడర్ ని ఆపరేషన్ చేసి తీయించేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ కారణాలు ఏంటంటే క్యాన్సర్స్ అనమాట.
మనం క్యాన్సర్స్ ప్యాంక్రియాస్ లోపల క్యాన్సర్ వచ్చినప్పుడు పిత్తసంచి లోవర్ పార్ట్ లో సన్నగా అయిపోయి పిత్తం బయట రాక జాండీస్ వస్తుంది. అండ్ లివర్ లో క్యాన్సర్ ఉన్నప్పుడు వస్తుంది. లివర్ లో క్యాన్సర్ కి ఒక కారణం హెపటైటిస్ బి, ఆల్కహాల్, డయాబెటీస్. వీళ్ళకి లివర్ లో క్యాన్సర్స్ కామన్. మెడికల్ జాండీస్ కన్నా వీళ్ళకి కొంచెం వయసు పెద్దగా ఉంటుంది. కొంచెం వీళ్ళకి మనము రాగానే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ సిటీ స్కాన్ అబ్డామిన్ కానీ ఎంఆర్సీ కానీ చేస్తే మనకు కారణం ఏర్పడుతుంది. కారణం తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ట్రీట్మెంట్ ఒకటి ఎండోస్కోపీ ట్రీట్మెంట్ తోటి కూడా తగ్గితే కొన్నిటికి మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ పేషెంట్లు అడ్వాన్స్ గ్యాస్ట్రోఎంటరాలజీ సెంటర్స్ కి వెళ్లాల్సి ఉంటుంది.